నమస్కారం. ఈరోజు మనం మకర రాశి వారికి అక్టోబర్ 1వ తేదీ బుధవారం నుండి అక్టోబర్ 4వ తేదీ శనివారం వరకు రాబోయే 4 రోజుల ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మకర రాశి వ్యక్తుల గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం. మకర రాశి అనగానే మనకు గుర్తుకొచ్చేది క్రమశిక్షణ, కష్టపడే తత్వం, బాధ్యతను భుజాన వేసుకునే స్వభావం. ఈ రాశివారిని ఎవరైనా సులభంగా మోసగించలేరు. వీరు ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేసే వరకు ఆగరు. ఇది వీరి బలం. మకర రాశి అధిపతి గ్రహం శని. శని అనేది క్రమశిక్షణ, శ్రమ, సహనం, నిజాయితీకి ప్రతీక. అందుకే ఈ రాశివారు చిన్న వయసులో కష్టాలను ఎదుర్కొంటారు, కానీ ఆ కష్టాల వలనే వీరు జీవనంలో చాలా గొప్ప స్థాయికి చేరుకుంటారు. శని ప్రభావం కారణంగా ఆలస్యంగా ఫలితం వచ్చిన ఫలితం మాత్రం నిలకడగా, శాశ్వతంగా ఉంటుంది. మకర రాశి వ్యక్తులు అనుభవాల ద్వారా నేర్చుకుంటారు. ఇతరులు చెప్పింది వింటారు, కానీ తమ మనసు చెప్పిందే ఎక్కువగా అనుసరిస్తారు. వీరికి సహనం ఉన్నా ఒకసారి మనసులో ఆవేదన చేరితే దాన్ని వదిలేయడం కష్టం. కానీ అదే సమయంలో వీరి హృదయం నిజాయితీతో నిండి ఉంటుంది. ఎవరికైనా సహాయం చెయ్యాలనుకుంటారు, కానీ ఆ సహాయం కూడా ఆచరణలో ఉండాలి, నమ్మదగినదిగా ఉండాలి అని భావిస్తారు. ఈ 4 రోజులు అక్టోబర్ 1 నుండి 4 వరకు గ్రహచలనం ఎలా ఉందో, అది మకర రాశి వారికి ఏ ఫలితాలను ఇస్తుందో మనం ప్రతి అంశాన్ని విడివిడిగా పరిశీలించబోతున్నాం. కుటుంబ సమస్యలు, వాటికి పరిష్కారాలు, వివాహం మరియు దాంపత్య జీవితం, ఆరోగ్య పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, ధనం, అలాగే మానసిక స్థితి, విద్య, పిల్లల పరిస్థితి, ఇలా అన్ని అంశాలను క్రమంగా తెలుసుకుందాం. మరియు చివరలో మనం మహిషాసుర మర్దిని మంత్రాన్ని జపిస్తూ దుర్గాదేవి ఆశీర్వాదం పొందేలా ఈ వీడియోను ముగిద్దాం. అందువల్ల మీరు చివరి వరకు తప్పక వినేడి, మీకు అనుకూలమైన పరిష్కారాలను ఆచరణలో పెట్టండి. ఇప్పుడు మనం ఒక్కొక్క అంశాన్ని లోతుగా పరిశీలిద్దాం. మకర రాశి వ్యక్తుల స్వభావం, అనుభవం. అధిపతి గ్రహం. మకర రాశి వారికి శనిదేవుడు అధిపతి గ్రహం. శని అనగానే చాలామందికి భయం అనిపిస్తుంది, కానీ మకర రాశి వారికి ఇదొక వరం. ఎందుకంటే శని కష్టాలను ఇస్తాడు, కానీ ఆ కష్టాలు మనసును మలుస్తాయి, జీవితం యొక్క అసలు అర్థం నేర్పుతాయి. మకర రాశివారు చిన్ననాటి నుంచే బాధ్యతను నేర్చుకుంటారు. వీరి జీవితం చాలా తొందరగా పరిణితి చెందినట్లుగా ఉంటుంది. ఇతర రాశివారితో పోలిస్తే చిన్న వయసులోనే ఎక్కువ కష్టాలు, ఎక్కువ సవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకు ఇంటి బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, చదువులో పోటీ, ఉద్యోగంలో ఒత్తిడి, ఇవన్నీ వీరి జీవితంలో చాలా త్వరగా వస్తాయి. కానీ అదే సమయంలో వీరు ధైర్యంగా నిలబడతారు. మకర రాశివారికి క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ ఒక జీవన విధానం. ఏ పని అయినా సమయానికి చెయ్యాలి, వృధా మాటలు వద్దు, పనికి పనిమాటలు ఉండాలి అనే ధోరణి వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మకర రాశి వారికి ఒకసారి ఏదైనా లక్ష్యమంటే లక్ష్యం, దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గరు. ఇది వీరి గొప్ప బలం. కానీ ఈ బలం కొన్నిసార్లు భారంగా కూడా మారుతుంది. ఎందుకంటే అధిక శ్రమ, అధిక బాధ్యతల వలన మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది. వీరి జీవితంలో అనుభవం చాలా విలువైనది. మకర రాశివారు ఇతరుల అనుభవం కంటే తమ అనుభవాన్ని ఎక్కువగా నమ్ముతారు. తప్పు జరిగినా సరే దాని నుండి నేర్చుకుంటారు. ఒకసారి తాము ఎదుర్కొన్న తప్పును రెండోసారి పునరావృతం చెయ్యరు. ఇది వీరి మేధస్సుకు, ఆలోచనకు నిదర్శనం. శని ప్రభావం వలన మకర రాశివారు ఆలస్యంగా ఎదుగుతారు. చిన్న వయసులో బంగారు కిరీటాలు రావు, కాని కాలం గడిచే కొద్దీ ఒక్కొక్క అడుగు స్థిరంగా వేస్తూ చివరికి సమాజంలో ఒక గౌరవనీయ స్థానం సంపాదిస్తారు. మకర రాశివారికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే, వీరు సహనం అంటే పేషెన్స్ కలిగినవారు. కష్టాలు వచ్చినా ఆగిపోరు, ఎదిరిస్తారు. ఎవరైనా నిందించినా, తక్కువ చేసి చూసినా వీరు ఓపికగా ఉండగలరు. ఆ ఓపికతోనే గెలుస్తారు. వీరి వ్యక్తిగత జీవనంలో ప్రేమ, దాంపత్యం కొంచెం ఆలస్యంగా స్థిరపడుతుంది, కాని ఒకసారి బలపడితే జీవితాంతం బలంగానే ఉంటుంది. శనిదేవుడు ఇచ్చే ఆలస్యం తరువాత శాశ్వతంగా నిలిచే ఫలితం అనే సూత్రం ఇక్కడ కూడా కనపడుతుంది. అందుకే మకర రాశివారిని చూసి ఒక మాట చెబుతారు: సహనమే ఆయుధం, కష్టమే బలం, నిజాయితీనే సంపద అని. ఇప్పుడు మకర రాశివారిపై
అక్టోబర్ 1 నుంచి 4 వరకు గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. శని ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇది మకర రాశి వారికి 2వ ఇంటి శని. 2వ ఇంటు అంటే కుటుంబం, మాట, ధనం, విలువలు. శని అక్కడ ఉండటం వలన ఆర్థికంగా కొంత కష్టాలు ఉన్నా స్థిరంగా ఎదుర్కొనే శక్తి ఇస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు రావచ్చు, కానీ అదే సమయంలో సహనం పెరుగుతుంది. గురువు వృషభరాశిలో సంచరిస్తున్నాడు. ఇది 5వ ఇంటి గురువు. 5వ ఇంటు అంటే విద్య, సంతానం, సృజనాత్మకత. గురువు అక్కడ ఉండటం వలన విద్యార్థులకు శుభ ఫలితాలు, పిల్లల విషయంలో ఆనందం, కొత్త ఆలోచనలు వస్తాయి. ఈ కాలంలో మీ పిల్లలు చదువులో మంచి ప్రగతి సాధించవచ్చు. కుజుడు ప్రస్తుతం కర్కాటక రాశి ప్రభావంలో ఉండటం వల్ల 7వ ఇంటి దృష్టి పడుతుంది. 7వ ఇంటు అంటే దాంపత్యం. కాబట్టి కొంతమేర వివాహ జీవితంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. మాటలపై జాగ్రత్త అవసరం. బుధుడు ప్రస్తుతం కన్యారాశిలో ఉండటం వలన 9వ ఇంటిని శక్తివంతం చేస్తాడు. 9వ ఇంటు అంటే భాగ్యం, ధర్మం, ఆధ్యాత్మికత. కాబట్టి ఈ రోజుల్లో ఆధ్యాత్మికత పెరుగుతుంది. గురువుల సలహా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. శుక్రుడు ప్రస్తుతం సింహరాశిలో ఉండటం వలన 8వ ఇంటిని ప్రభావితం చేస్తాడు. 8వ ఇంటు అంటే రహస్యాలు, మార్పులు, ఆకస్మిక సంఘటనలు. కాబట్టి ఈ కాలంలో కొన్ని ఆకస్మిక ఆర్థిక లాభాలు, అనుకోని పరిణామాలు సంభవించవచ్చు. సూర్యుడు తులారాశిలో ఉండటం వలన 10వ ఇంటిని ప్రభావితం చేస్తాడు. 10వ ఇంటు అంటే ఉద్యోగం, కీర్తి, సమాజంలో స్థానం. కాబట్టి మీ పనులు గమనింపబడతాయి. మీ కృషి ఫలితం కొంత నెమ్మదిగా వచ్చిన ఫలితం శాశ్వతంగా ఉంటుంది. ఈ గ్రహస్థితి కారణంగా మకర రాశి వారికి అక్టోబర్ 1 నుంచి 4 వరకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఒకవైపు ఆర్థిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు ఉన్నా, మరోవైపు గురువు బుధుని ఆశీర్వాదం వల్ల విద్య, భాగ్యం, పిల్లల విషయంలో ఆనందం కలుగుతుంది. శని ప్రభావం వల్ల మీరు జాగ్రత్తగా, సహనంతో ముందుకు సాగితే కష్టాలు సులభంగా పరిష్కారమవుతాయి. కుటుంబ సమస్యలు మరియు పరిష్కారాలు. మకర రాశివారికి ఈ 4 రోజుల్లో కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అక్టోబర్ 1 నుండి 4 వరకు గ్రహస్థితి చూస్తే శని 2వ ఇంటిలో ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో మాటలలో అపార్థాలు రావచ్చు. చిన్న విషయాన్ని పెద్దదిగా మార్చే పరిస్థితి ఏర్పడుతుంది. తల్లిదండ్రులు చెప్పే మాటలు మీకు కొంత భారంగా అనిపించవచ్చు. వారు మీ శ్రేయస్సు కోసమే చెబుతున్నారని తెలుసుకోవాలి. మీరు ప్రతిస్పందనలో కఠినంగా ఉంటే సంబంధాల్లో దూరం పెరిగే అవకాశముంటుంది. అదేవిధంగా సోదరులతో కొంతమేర భేదాభిప్రాయాలు రావచ్చు. ఆర్థిక విషయాలు, ఆస్తి విషయాలు లేదా మాటలలో చిన్న విభేదాలు ఉండొచ్చు. కాని మీరు సహనంగా, జాగ్రత్తగా ఉంటే సమస్యలు పెద్దవిగా మారవు. ఈ సమయంలో ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే శని ప్రభావం వలన మనస్సులో ఆందోళన పెరుగుతుంది. ఆ ఆందోళనను కుటుంబ సభ్యులపై చూపిస్తే ఇల్లు శాంతిహీనంగా మారుతుంది. పరిష్కారం: ప్రతిరోజు ఉదయం దీపం వెలిగించి గృహదేవతకు నమస్కరించాలి. శనివారం రోజు తల్లిదండ్రులను, పెద్దలను సంతోషపరచాలి. వారి ఆశీస్సులు తీసుకోవాలి. హనుమాన్ చాలీసా లేదా శని స్తోత్రం చదవడం వల్ల ఇంట్లో కలహాలు తగ్గుతాయి. అవసరమైతే ఇంట్లో ఒక చిన్న సత్సంగం లేదా భజన చెయ్యండి. దీనివలన కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. ఈ పరిష్కారాలు పాటిస్తే మీ ఇంటి వాతావరణం శాంతిగా ఉంటుంది. మీకే కాదు, మీ కుటుంబ సభ్యులకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. వివాహ సమస్యలు మరియు పరిష్కారాలు. మకర రాశి వారికి దాంపత్య జీవితం ఈ 4 రోజుల్లో కొంత పరీక్షించేలా ఉంటుంది. కుజుడు 7వ ఇంటిపై ప్రభావం చూపుతున్నందువల్ల భర్త, భార్యల మధ్య మాటల తగాదాలు రావచ్చు. చిన్న అనుమానం పెద్ద సమస్యగా మారే అవకాశముంది. కొత్తగా పెళ్లైన వారికి ఈ రోజుల్లో ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంలో కష్టాలు ఉండొచ్చు. ఒకరి మాటలను మరొకరు తప్పుగా అర్థం చేసుకోవడం వలన వాదనలు పెరుగుతాయి. కాని మీరు ముందడుగు వేసి సర్దుబాటు చేసుకుంటే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. పెళ్లి కావాల్సిన వారికి కొంత ఆలస్యం ఉన్నా గురు అనుకూలంగా ఉండటం వలన శుభవార్త ఆలస్యంగానైనా వస్తుంది. వివాహయత్నాలు కొంత మందగమనం ఉన్నప్పటికీ ఫలితం శుభప్రదంగానే ఉంటుంది. పరిష్కారం: ప్రతి శుక్రవారం దుర్గాదేవిని పూజించాలి.
శుక్రవారం సాయంత్రం దీపం వెలిగించి లక్ష్మీదేవిని నమస్కరించాలి. దాంపత్యంలో సమస్యలు ఎక్కువగా ఉన్నవారు శుక్రవారం సాయంత్రం తెల్లని పువ్వులు, పాలు సమర్పించాలి. ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకోవాలి. అనుమానమనేది సంబంధాలను బలహీనపరుస్తుంది. సహనంతో, మౌనంతో వ్యవహరించాలి. కోపంతో చెప్పిన మాటలు జీవితాంతం గాయం చేస్తాయి. ఈ 4 రోజుల్లో మకర రాశివారు వివాహ సమస్యలను ఎదుర్కొన్నా జాగ్రత్తగా ఉంటే వాటి పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా అక్టోబర్ 3, అక్టోబర్ 4 రోజుల్లో దాంపత్య జీవితం కొంత స్థిరత్వం పొందుతుంది. ఆరోగ్య సమస్యలు మరియు పరిష్కారాలు. మకర రాశివారికి ఈ 4 రోజుల్లో ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. శని ప్రభావం వలన శరీరంలో అలసట, శక్తిలోపం ఎక్కువగా అనిపించవచ్చు. పనులు ఎక్కువగా ఉన్నా దాన్ని పూర్తి చేయడానికి కావలసిన శక్తి తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రత్యేకంగా వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పి వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వయసు ఎక్కువగా ఉన్న మకర రాశివారికి ఇది మరింతగా కనిపించవచ్చు. అలాగే కడుపు సమస్యలు, జీర్ణకోశ సంబంధిత ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. మానసికంగా కూడా ఒత్తిడి పెరుగుతుంది. పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక భారాలు కలిసి మనసును అలసటపరుస్తాయి. దాంతో నిద్ర సరిగా పడకపోవడం, చిరాకు పెరగడం జరుగుతుంది. పరిష్కారం: ప్రతిరోజు ఉదయం కొంత వ్యాయామం లేదా యోగా చేయాలి. ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేయడం ద్వారా శరీరానికి శక్తి పెరుగుతుంది. నీరు ఎక్కువగా తాగాలి. శరీరాన్ని డీటాక్స్ చేసే ఆహారం తీసుకోవాలి. మాంసాహారం, మసాలా పదార్థాలు తగ్గించి పాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం లేదా ప్రాణాయామం చెయ్యాలి. శనివారం రోజు నువ్వుల నూనెతో దీపం వెలిగించి శనిదేవుణ్ణి ప్రార్థించాలి. ఈ పరిష్కారాలను పాటిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా అక్టోబర్ 3, అక్టోబర్ 4 తేదీల్లో ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఉద్యోగ పరిస్థితులు. ఉద్యోగంలో ఉన్న మకర రాశి వారికి ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. ఒకవైపు పనిలో ఆలస్యాలు, ఒత్తిడి ఉంటే మరోవైపు కృషి చేస్తే ఫలితాలు వస్తాయి. శని ప్రభావం వలన పనులు త్వరగా పూర్తికావు. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యంగా వస్తుంది. ఇది కొంత నిరాశ కలిగించవచ్చు. కానీ మకర రాశి వారికే తెలిసిన బలం, సహనం, క్రమశిక్షణ ఇక్కడ సహాయపడతాయి. మీ పై అధికారులు మీ కృషిని గమనిస్తారు. మొదట్లో విమర్శించినా చివరికి మీ నిజాయితీని గుర్తిస్తారు. సహచరుల సహాయం కూడా మీకు లభిస్తుంది. కానీ కొంతమంది సహచరులు మీపై అసూయతో ఉండవచ్చు. అందువల్ల మీరు మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఈ రోజులు పూర్తిగా అనుకూలం కావు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. కొంతకాలం వేచిచూసి సరైన సమయాన్ని ఎంచుకుంటే మంచి అవకాశాలు వస్తాయి. పరిష్కారం: ప్రతిరోజు ఉదయం సూర్యుడిని నమస్కరించి పనికి వెళ్ళాలి. ఓం సూర్యాయ నమః అని 11 సార్లు జపిస్తే ఉద్యోగంలో అడ్డంకులు తగ్గుతాయి. శనివారం రోజు పనిముట్లకు పసుపు, కుంకుమ తట్టి ప్రార్థించండి. ఇది శనిగ్రహ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఎప్పుడూ పై అధికారులతో గౌరవంగా, వినయంగా వ్యవహరించాలి. ఇది మీ స్థానాన్ని బలోపరుస్తుంది. ఉద్యోగంలో వచ్చిన ప్రతి సవాలును కష్టపడి సహనంతో ఎదుర్కోండి. ఫలితం ఆలస్యంగా వచ్చినా శాశ్వతంగా ఉంటుంది. వ్యాపార పరిస్థితులు. మకర రాశివారు వ్యాపారం చేస్తున్నట్లయితే ఈ అక్టోబర్ 1 నుండి 4 వరకు కాలం మిశ్రమ ఫలితాలిస్తుంది. ఒకవైపు కొత్త అవకాశాలు వస్తాయి, కానీ మరోవైపు వాటితో పాటు కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. కుజుడు, శుక్రుడు మరియు సూర్యుడిచ్చే ప్రభావం వలన వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు, కొత్త కస్టమర్లు చేరే అవకాశం ఉంది. అయితే ఒక విషయం గమనించాల్సింది: కాంట్రాక్టులు మొదట్లో ఆకర్షణీయంగా కనిపించినా ఆచరణలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. పార్ట్నర్షిప్లో ఉన్నవారికి ఈ కాలం కొంత సవాలు లాంటిది. మీ భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. వ్యాపార దిశ, లాభం, పెట్టుబడి గురించి విభేదాలు ఉండొచ్చు. కానీ మీరు మౌనం, సహనం పాటిస్తే ఇవి సులభంగా పరిష్కారమవుతాయి. చిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ కాలం శుభప్రదమే. చిన్న పెట్టుబడులు పెట్టినా మంచి లాభం రావచ్చు. కాని వ్యాపారాన్ని పెద్దదిగా చేయాలనే తొందరపడకూడదు. స్థిరంగా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. పరిష్కారం: ప్రతి వ్యాపారం ప్రారంభించే ముందు వినాయకుణ్ణి ప్రార్థించండి.
ఓం గం గణపతయే నమః అని జపించి ప్రారంభించండి. శుక్రవారం రోజున వ్యాపార ప్రదేశంలో దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని పూజించండి. ఇది లాభాలను పెంచుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో స్పష్టమైన చర్చలు జరపాలి. రహస్యంగా ఏదీ ఉంచకూడదు. పారదర్శకత ఉంటే అపార్థాలు తగ్గుతాయి. కొత్త కాంట్రాక్టులు సంతకం చేసే ముందు పత్రాలు బాగా చదవాలి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. వ్యాపారంలో కష్టాలు వచ్చినా మకర రాశివారు సహనం, క్రమశిక్షణతో ముందుకు సాగితే చివరికి విజయమే దక్కుతుంది. ధనం, ఆర్థిక పరిస్థితి. మకర రాశివారికి అక్టోబర్ 1 నుండి 4 వరకు ఆర్థిక పరిస్థితి కొంత ఒత్తిడిగా ఉంటుంది. శని 2వ ఇంటిలో ఉండటం వలన ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా అప్రయత్నంగా ఖర్చులు రావచ్చు. ఉదాహరణకు ఇంటి అవసరాలు, వాహనం మరమ్మత్తు, వైద్య ఖర్చులు, ఇలా అనుకోని ఖర్చులు పెరగవచ్చు. కొంతమందికి అప్పులు తీర్చటంలో కష్టమని అనిపించవచ్చు. కొత్త అప్పులు తీసుకోవడం మానేయాలి. మీరు తీసుకున్న అప్పులను క్రమంగా తీర్చుకుంటే సమస్యలు తగ్గుతాయి. అయితే గురు ప్రభావం వలన ఆర్థిక స్థితి పూర్తిగా దెబ్బతినదు. కొంత ధన ప్రవాహం ఉంటుంది. స్నేహితుల సహాయం, బంధువుల సహాయం లభిస్తుంది. కాని మీరు డబ్బును వృధా చేయకుండా జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ధనం సంపాదించటంలో మకర రాశివారికి శ్రమ తప్పనిసరి. లాటరీలు, ఊహాగానాలు, త్వరగా డబ్బు వచ్చేసే మార్గాలు ఇవన్నీ ఈ సమయంలో దూరంగా ఉంచాలి. కష్టపడి సంపాదించే డబ్బే శాశ్వతంగా ఉంటుంది. పరిష్కారం: ప్రతి బుధవారం వినాయకుణ్ణి పూజించి దర్భలతో ఆరాధించాలి. ఇది ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది. శనివారం రోజున నల్ల నువ్వులు, నల్ల వస్త్రం దానం చేయండి. ఇది శనిదోషాన్ని తగ్గిస్తుంది. ప్రతి ఆదివారం ఉదయం సూర్యుడికి నీరాజనవిచ్చి ఓం ఆదిత్యాయ నమః అని జపించాలి. ఇది ఆర్థిక స్థిరత్వాన్నిస్తుంది. ఖర్చులను ముందే ప్రణాళిక చేసుకోవాలి. అనవసరమైన వ్యయాలను తగ్గించాలి. ఈ 4 రోజుల్లో మకర రాశివారికి ధనం విషయంలో జాగ్రత్త అవసరమున్నా గురు ఆశీర్వాదం వలన పెద్ద ఇబ్బందులు రావు. క్రమశిక్షణతో ఉంటే ఆర్థిక సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. విద్య, పోటీ పరీక్షలు. ప్రియమైన మకర రాశి విద్యార్థులారా, ఈ అక్టోబర్ 1 నుండి 4 వరకు గ్రహచలనం మీ చదువులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపనుంది. బుధుడు బలంగా ఉండటం వలన మీరు చదివినది గుర్తుపెట్టుకోవడంలో సులభత ఉంటుంది. పరీక్షల కోసం చదువుతున్నవారికి కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఇంటర్మీడియట్, డిగ్రీ, హయ్యర్ స్టడీస్ చేస్తున్న విద్యార్థులు కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా శాస్త్రీయ విషయాలు, గణితం, సాంకేతిక అంశాల్లో చురుకుదనం ఉంటుంది. అయితే కొంతమంది విద్యార్థులకు అలసట, ఆలస్యం చేసే అలవాటు మోకాలిపై భారమైపోవచ్చు. దాన్ని అధిగమించడానికి ప్రతిరోజూ 2 గంటలు క్రమంగా చదివే పద్ధతి అలవర్చుకోవాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఈ కాలం శుభప్రదంగా ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి: మీరు కష్టపడి చదివితేనే ఫలితం వస్తుంది. షార్ట్కట్ మార్గాలు వెతకడం ఫలితమివ్వదు. ఉదయం సూర్యోదయ సమయాన్నే చదవడం కాన్సంట్రేషన్ పెంచుతుంది. మోటివేషనల్ సూచనలు. పరీక్షల్లో విజయం సాధించాలంటే ముందుగా మీలో నమ్మకం ఉండాలి. ప్రతిరోజూ 15 నిమిషాలు ఓం సరస్వత్యై నమః అని జపించండి. ఇది జ్ఞానశక్తిని పెంచుతుంది. చదువుతో పాటు తగినంత విశ్రాంతి కూడా తీసుకోవాలి. విశ్రాంతి లేకపోతే కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది. మకర రాశి విద్యార్థులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నా క్రమశిక్షణతో చదివితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. పిల్లల పరిస్థితి. మకర రాశివారికి పిల్లల విషయంలో ఈ 4 రోజులు భావోద్వేగపూర్వకమైన కాలం. పిల్లల ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు గమనించవచ్చు. చదువులో కొందరు పిల్లలు ముందుకు సాగుతారు, మరికొందరు అలసత్వం చూపవచ్చు. తల్లిదండ్రులు ఈ సమయంలో సహనం పాటించాలి. పిల్లల ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ముఖ్యంగా సీజనల్ ఫీవర్స్, జలుబు వంటి సమస్యలు రావచ్చు. పిల్లల ఆహారం, నిద్ర పట్ల శ్రద్ధ పెట్టాలి. విద్యలో వెనుకబడిన పిల్లలను మందలించడం కంటే ప్రోత్సహించడం ముఖ్యం. తల్లిదండ్రులు వారి దగ్గర కూర్చుని చదివించాలి. ఇది పిల్లల్లో విశ్వాసం పెంచుతుంది. వివాహితులైన మకర రాశివారికి పిల్లల ప్రవర్తనపై ఆనందకరమైన సమాచారం కూడా వస్తుంది. కొందరికి వారి పిల్లలు పోటీ పరీక్షల్లో, క్రీడల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు. పరిష్కారం: ప్రతి గురువారం పిల్లలతో కలిసి సాయంకాలం దీపం వెలిగించండి. పిల్లల చదువులో జ్ఞానం పెరగడానికి ఓం సరస్వత్యై నమః అని జపింపజేయండి. పిల్లలు భయపడకుండా ఉండేందుకు వారికి ధైర్యం చెప్పాలి. చిన్నవారికి క్రమశిక్షణ నేర్పించాలి, కాని కఠినంగా కాకుండా స్నేహపూర్వకంగా చెప్పాలి.
పిల్లల భవిష్యత్తు బలంగా ఉండేందుకు ఈ కాలం తల్లిదండ్రులు చూపే సహనం, ప్రోత్సాహమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. మన జాతక ఫలాలను విన్న తరువాత చివరగా ఈ రోజుల్లో ఉన్న ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సందర్భాన్ని గుర్తుచేసుకోవాలి. అదే మహానవమి. మహానవమి అనేది దుర్గాదేవి ఆరాధనలో అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున అమ్మవారు మహిషాసురుడిని సంహరించి లోకానికి శాంతి, సద్బుద్ధి, విజయాన్ని ప్రసాదించారు. అందుకే ఈ రోజు విజయదశమికి ముందు రోజు విజయానికి మూలమని పరిగణించబడుతుంది. మహానవమి నాడు దుర్గాదేవిని ఆరాధించి, ఓ అమ్మా, మా జీవితంలోని చెడు శక్తులను నాశనం చేసి మాకు విజయాన్ని ప్రసాదించు అని ప్రార్థిస్తే ఎంతటి కష్టమైన సమస్య అయినా తొలగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మకర రాశివారు, మీరు కూడా ఈ మహానవమి రోజున దీపం వెలిగించి అమ్మవారిని ఆరాధించండి. అప్పుడు మీ కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు అన్నీ సులభంగా తగ్గిపోతాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, విద్య, పిల్లల విషయాలలో విజయాన్ని సాధించడానికి అమ్మవారి కృప తప్పనిసరిగా లభిస్తుంది. ఓం భవానీ దుర్గే రక్షమాం స్వాహ. ఓం భవానీ దుర్గే రక్షమాం స్వాహ. ఓం భవానీ దుర్గే రక్షమాం స్వాహ. ఈ మంత్రాన్ని ఉదయం లేదా సాయంత్రం పవిత్రంగా స్నానం చేసి దీపం వెలిగించి అమ్మవారి ముందు కూర్చుని జపించాలి. మహానవమి రోజున 9 సార్లు లేదా 27 సార్లు జపిస్తే జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మీరు ఏ కార్యం ప్రారంభించినా విజయమే లభిస్తుంది. మిత్రులారా, ఈ వీడియోని మీరు పూర్తిగా వీక్షించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు కూడా అమ్మవారి దివ్యకృప పొందాలనుకుంటే కామెంట్స్లో తప్పక దుర్గమ్మ రక్షించు అని రాయండి. మా ఎస్ట్రాలజీ టాపిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. అమ్మవారి ఆశీర్వాదంతో మీ జీవితంలో సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు ఎల్లప్పుడూ నిండాలని కోరుకుంటున్నాను. శుభమస్తు. ఫ్లవర్ ప్రార్థన.